హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినోది. మీరు చూస్తున్నారు వెబ్ మార్కెటింగ్ ఛానల్. సో, యాక్చువల్‌గా ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? దానివల్ల ఉపయోగాలేంటి? అనే దాని గురించి చూద్దాం. సో, యాక్చువల్‌గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడేమన్నా ఆహ్, ఇప్పుడు మనకి బిజినెస్ ఉందనుకోండి. సంథింగ్ లైక్ కార్స్ బిజినెస్ గానీ, లేకపోతే చిన్న కిరాణా కొట్టైనా సరే, లేకపోతే డ్రై ఫ్రూట్స్ బిజినెస్ గానీ, సో, ఇలా మనకి రకరకాల బిజినెస్ ఉన్న దాన్ని మనం ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ అనేది చేసుకోవాలండి. ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేసుకుంటే మనకి ఇంకా బాగా మన బిజినెస్ అనేది ముందుకెళ్ళటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇంకా ఎక్కువ కస్టమర్స్ అనేది రావటానికి ఛాన్స్ అనేది ఉంది. మనం అది ఎలా చేయొచ్చు అంటే ఆన్‌లైన్ ద్వారానే. ఆన్‌లైన్ అంటే గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ ఇవన్నీ చేసి ఏంటి అంటే మనం మన సర్వీసెస్‌ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళొచ్చు. సో, నేను చెప్పేది ఏంటి అంటే, మీకెవరైనా బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఖచ్చితంగా రండి. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లోకి మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు. అంతేకాకుండా మీకేమైనా కెరియర్ గ్యాప్ ఉన్నా, అంతేకాకుండా మీకేమైనా ఆహ్, వేరే కంపెనీలో మనకి ఉద్యోగం అనేది నచ్చట్లేదు, చేయడానికి ఎలా చేయాలనేది తెలియట్లేదు. ఎంత చేసినా బాస్ తిడతానే ఉంటారు. వాళ్ళ కింద మనకి వర్క్ గుర్తింపు కూడా రాదు. సో, అలాంటప్పుడు కూడా మీకు ఏంటి జీవితం అనిపిస్తుంది. సో, అలాంటప్పుడు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఖచ్చితంగా ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో వస్తే మనకి చాలా వేస్ ద్వారా ఇది డిజిటల్ మార్కెటింగ్ మనీ అనేది ఎర్న్ అనేది చేయొచ్చు. సో, ఫస్ట్‌గా మనం ఎలా ఎర్న్ చేయొచ్చు అయితే ఆన్‌లైన్‌లో ద్వారా ఎర్న్ చేయొచ్చు. బ్లాగింగ్ రాయొచ్చు. పోస్ట్స్ క్రియేట్ చేసుకొని మనం ఎర్న్ చేయొచ్చు. అంతేకాకుండా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా మనకి ఆహ్ చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి. ఫేస్‌బుక్ ద్వారా. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ క్రియేట్ చేసి, మనం దాని ద్వారా గూడా సైడ్ బిజినెస్ లాగా, ఇన్‌కమ్ బిజినెస్ లాగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రీలాన్సర్‌గా గూడా వర్క్ చేయొచ్చు. మనకి ఖాళీ ఉంటే వర్క్ చేయొచ్చు ఫ్రీలాన్సర్‌గా. లేదు అంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను నార్మల్‌గానే వర్క్ చేయొచ్చు. అలా. దీన్నేంటి అంటే మనం ఆహ్, టైం ఉన్నప్పుడు గూడా చేసుకునే ఛాన్స్ అనేది ఉంది. జస్ట్ మనకి నాలెడ్జ్ అనేది వేస్ట్ అయిపోయింది అనుకుంటాం కాదు. నాలెడ్జ్ అంటే మనకి ఎక్కడైనా ఏ టైం అయినా సరే, అది నువ్వు అర్ధరాత్రి లేసినా సరే, నువ్వు లేకపోతే మార్నింగ్ లేసినా సరే, మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఉంటే ఎక్కడైనా బతకచ్చు. ఓకే. సో, ఆహ్, మీకు టెన్షన్ అయితే ఏం పడమాకండండి. మీకు ఖచ్చితంగా చేయాలనుకుంటే గనక ఖచ్చితంగా ఈ డిజిటల్ మార్కెటింగ్ వైపు రండి. మీకు మంచి మంచి కెరియర్ అవకాశాలయితే ఉన్నాయి. ఖచ్చితంగా మేము మీకు చాలా సపోర్ట్ అయితే చేస్తాం. ఓకే. సో, ఇది గూడా మా సర్వీసెస్ వచ్చేసి సేమ్ అండి. ఆహ్, మనం ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి చెప్తాము యాజ్ యూజువల్‌గా. లేదు అంటే మనకి ఇంకేమైనా డౌట్స్ వచ్చినా గూడా మీరు మాకు కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా అది డౌట్స్ అనేది క్లియర్ చేస్తాము. లేదా వాట్సాప్‌లో మెసేజ్ చేసినా సరే మీకు ఖచ్చితంగా అది రిజాల్వ్ అనేది చేస్తాము. ఓకేనా? సో, ఇది ఈ డిజిటల్ మార్కెటింగ్ అండి. దీని గురించి యూజెస్ అనేది మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. మనం ఎటువైపు వెళ్ళినా, ఏ దారిన వెళ్ళినా మనకి మనీ అవకాశాలనేవి చాలా వేస్ ద్వారా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి యూట్యూబ్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా, గూగుల్ యాడ్స్, పోస్ట్ అంతేగాకుండా మనకి ఫ్రీలాన్సర్ ద్వారా లేదు మనం ఒక పర్టిక్యులర్ జాబ్‌లోనే సెటిల్ అవుదాం అనుకుంటే జాబ్స్ కూడా అవైలబుల్‌గానే ఉన్నాయి. జాబ్స్ మాత్రం మనం ఖచ్చితంగా చేయాలి అనుకుంటే జాబ్‌ని పట్టుకోకుండా దాన్ని అలాగే ఆహ్, వెయిట్ చేసి ఒక 3, 4 ఇయర్స్ వరకు దాంట్లోనే మనం కంటిన్యూ అయితే సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు మేనేజర్ పొజిషన్‌కి వెళ్తారు. మీరు అప్ టు 3-5 లాక్స్ వరకు కూడా ఎర్న్ చేసే అవకాశం ఉంది జాబ్స్‌లో గూడా. సో, మీరు వరీ అనేది అవ్వద్దు. మీకు ఎప్పుడైనా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనండి? ఓకేనండి. థాంక్ యూ. ఇదే ఈరోజు నా వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ వెబ్ మార్కెటింగ్ ఛానల్.